హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. మొన్న సాయి తేజ్, నేడు మహేష్ బాబు మాజీ సీఎం జగన్కి ఇచ్చిన షాక్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ హయాంలో తెలుగు సినీ పరిశ్రమ ఎంత ఇబ్బందులకు గురైందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక వ్యక్తి మీద కక్షతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు జగన్. టికెట్ రేట్స్ విషయంలో సరికొత్త జీవోని తీసుకొచ్చి స్టార్ హీరోల సినిమాల వసూళ్లకు గండి కొట్టే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోని కలెక్టర్లు తూచా తప్పకుండా వ్యవహరించిన చిత్రాలు భీమ్లా నాయక్, పుష్ప ఈ రెండు చిత్రాలకు ఆంధ్రప్రదేశ్లో జీవో రేట్స్ కారణంగా దారుణమైన నష్టం జరిగింది. 130 కోట్ల రూపాయల షేర్ని రాబట్టాల్సిన భీమ్లా నాయక్ చిత్రం కేవలం 97 కోట్ల రూపాయల షేర్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. అలాగే తెలుగు వెర్షన్లో 150 కోట్ల రూపాయల పైగా షేర్ వసూళ్లు రాబట్టాల్సిన పుష్ప చిత్రం కేవలం 110 కోట్ల దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని భాషల్లోనూ బంపర్గా నిలిచిన పుష్ప చిత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఘోరమైన ఫ్లాప్గా మిగలాల్సి వచ్చింది. అందుకు కారణం ప్రభుత్వం జారీ చేసిన జీవోనే. ఈ జీవో రేట్స్ మార్చాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా జగన్ని కలిసి ప్రాధేయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనతో పాటుగా మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి కూడా వచ్చారు. ఇంతకాలం ఇబ్బంది పెట్టిన జగన్ ఇప్పుడు పదవి నుంచి తప్పుకోవడంతో సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి జగన్ మీద ఉన్న కోపాన్ని బయటపెడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే మెగా హీరో సాయి ధర్మతేజ్ పవన్ కళ్యాణ్ ఫోటోని ట్వీట్లో అప్లోడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సురక్షితమైన హస్తాల్లోకి వెళ్ళింది అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇటీవల ఒక్క ప్రాంతంలో అన్నా క్యాంటీన్ పరిశుభ్రత లేదు అంటూ వైసీపీ పార్టీ వారు సోషల్ మీడియాలో ఒక వీడియోని అప్లోడ్ చేయగా అది తెగ వైరల్గా మారింది. దీనిపై సాయి ధర్మతేజ్ని స్పందించాల్సిందిగా వైసీపీ పార్టీ అభిమానులు ఆయన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఒక వైసీపీ అభిమానికి సాయి ధర్మతేజ్ సమాధానమిస్తూ, మీరు ఉండే చోట ఎగ్ పఫ్లు తక్కువ ధరకే దొరుకుతుంటాయి అవి ఆశిస్తున్నాను అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చారు. దానికి 2 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మాజీ సీఎం జగన్ కేవలం ఎగ్ పఫ్లకు తినేందుకు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ ఒక ప్రకటన చేసింది. దీని సెటైర్గా సాయి ధర్మతేజ్ పై సమాధానం ఇచ్చాడు. ఈ సంఘటన జరిగిన పక్క రోజే మహేష్ బాబుకి ఇచ్చిన ఏఎంబీ థియేటర్స్ ట్విట్ హ్యాండిల్ నుండి ఇదే తరహా సెటైర్ పోస్ట్ పడింది. ప్రతి సినిమా లవర్ వెనుక ఒక పఫ్ ఉంటుంది అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఇది ఖచ్చితంగా సీఎం జగన్ ఉద్దేశించి పెట్టేందే అని సోషల్ మీడియాలో అందరికీ అర్థం అవ్వడంతో ఆ ట్వీట్కి మంచి రీచ్ వచ్చింది. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.